హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియో తీసుకొస్తాను అనమాట. ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో వచ్చేసి క్రాస్ హెడ్ ఎలా గీసాము ఏంటి అని మీకు క్లారిఫికేషన్ చూపించాను. సో ఇప్పుడు మనం గీసే అసెంబ్లీ డ్రాయింగ్ లేదంటే మిషన్ డ్రాయింగ్ సంబంధించి ఒక పార్ట్ ఏంటంటే ఎసెంట్రిక్ అనమాట. సో ఎసెంట్రిక్ అంటే మూవ్ అయ్యే పార్ట్ ఏంటంటే ఎలా మూవ్ అవుతుందంటే, సో అప్ అండ్ డౌన్ లేదా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డాష్ ఇలా మూవ్ అవుతుంది అనమాట. దీని డయాగ్రామ్ నేను చూపిస్తాను మీకు ఎలా గీస్తాం ఏంటి కూడా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మిషన్ డ్రాయింగ్లో అసెంబ్లీ డ్రాయింగ్ సంబంధించి లేదా మిషన్ డ్రాయింగ్ సంబంధించి పార్ట్స్ ఇలా ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎసెంట్రిక్ పార్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది వచ్చేసి ఇక్కడ సెకండ్ నెంబర్, తర్వాత ఇక్కడ ఇది థర్డ్ నెంబర్, ఇక్కడ ఇది ఫోర్త్ నెంబర్, ఇది ఫిఫ్త్ నెంబర్. సో ఇక్కడ ఉండే వాల్యూస్ ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఇది ఇంటర్నల్గా ఉండే కొంత యాంగిల్తో ఇచ్చేసి అనమాట. డైమెన్షన్ వచ్చేసి ఎండ్ పాయింట్ నుంచి ఎడ్జ్ పాయింట్ వరకు, రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు. ఇక్కడ 2 బోల్ట్స్ ఖాళీగా ఉంటాయి అన్నమాట. ఈ 2 బోల్ట్స్ బోల్ట్ ఫిక్స్ చేస్తాం. సో ఇది 2 అనమాట. దీని డైమెన్షన్ని బట్టి ఇక అప్పర్ వే డౌన్ వే పెట్టేస్తాం అనమాట. డౌన్ వే ఉన్నది ఏదైతే ఈ బోల్ట్ అనేది కనబడదు, అప్పర్ వే అయితే హ్యాచింగ్తో నట్టు కనిపిస్తుంది, బోల్ట్ కనిపిస్తుంది అనమాట. ఈ ఫోర్త్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ వర్టికల్ పొజిషన్లో దీని యొక్క డైమెన్షన్స్ బట్టి మనం ఇక్కడ ఒకటి ఫిక్స్ చేస్తాం బేస్డ్ ఆన్ డైమెన్షన్. సో అలాగే దీనికి సంబంధించి మ్యాటర్ మొత్తం ఎలా వస్తుందంటే, ఇక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో, సో 50 కావచ్చు, 18 కావచ్చు, 6 కావచ్చు, మొత్తం తీసుకొచ్చి ఫిక్స్ అవుతున్న వాల్యూ అవుతుందో ఇక్కడ ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చి ఈ పార్ట్ మొత్తం తీసుకొచ్చి ఇందులో మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఇదంతా సెట్ అవుతుంది. సో ఈ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ అప్పర్ వే ఒకటి, డౌన్ వే ఒకటి అనమాట. సో ఈ బోల్ట్ వచ్చేసి డౌన్ వే ఒకటి, అప్పర్ వే ఒకటి గీస్తాం. దీనికి ఆపోజిట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇప్పుడు మరి సైడ్ వ్యూ వచ్చేసి ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న హైట్ వాల్యూ ఏదైతే 20 కావచ్చు, 210 కావచ్చు, దీని వాల్యూని బట్టి తీసుకొస్తే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏదైతే 9 వదిలేస్తే ఇక్కడ 18 ఉంటుంది కాబట్టి, అలాగే ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ 9 తీసుకుంటే టోటల్గా 60 అనే వాల్యూ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పార్ట్ లిస్ట్ ఎలా ఇచ్చిండు ఏంటి చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ స్ట్రాప్ సిఏ క్యాస్ట్ ఐరన్ అనమాట 1 ఉంది. సెకండ్ స్ట్రాప్ 2 సిఏ 1 ఉంది. తర్వాత షీవ్ అనమాట, సిఏతో 1 ఉంది. తర్వాత షిమ్ బ్రాస్తో తయారు చేసే మెటీరియల్ అనమాట 2 ఉంటాయి. ఇక్కడ బోల్ట్స్ విత్ నట్స్ అంటే ఇవి అనమాట, అవి కూడా 2 ఉంటాయి అనమాట. సో ఇది మనకి డిఫరెంట్గా ఇచ్చే పార్ట్స్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం అసెంబ్లింగ్ చేస్తే ఎలా ఉంటుందో లేదో చూపించిన తర్వాత నేను ఆల్టర్నేట్గా గీసి చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ అయితే నేను ఏ విధంగా అయితే చెప్పాను మీకు. సో ఇక్కడ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎసెంట్రిక్ పార్ట్స్ చూడండి. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇంటర్నల్గా ఏదైతే వాల్యూ నీకు చూపించానో, సో ఈ వాల్యూ వచ్చేసి డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇక్కడ పార్ట్ చేస్తాం అనమాట. సో పైన కింద 2 బోల్ట్స్ ఉంటాయన్నమాట, 2 నట్స్ ఉంటాయన్నమాట. సో అలాగే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇన్సైడ్లో ఈ పార్ట్ సేమ్ యాజ్ గీసి ఈ పార్ట్ని మనం డైమెన్షన్ ప్రకారం మెజర్మెంట్ గీసుకొని డాటల్ లెంత్ గీస్తాం. దానిపైన ఇక్కడ ఉన్న వాల్యూకి పక్కన బోల్ట్ ఎలా వస్తుంది, నట్ ఎలా వస్తుందంటే, ఇక్కడ ఉండే నట్ ఏదైతే ఉందో ఈ నట్ యొక్క డైమెన్షన్స్ అన్నవి దానికి ఆపోజిట్లో వస్తాయన్నమాట. అంటే ఇక్కడ సో ఇక్కడ హెగ్జాగన్ బోల్ట్, ఇక్కడ కూడా హెగ్జాగన్ బోల్ట్ అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసి దీనికి సంబంధించి ఈ వాల్యూస్ అనమాట, ఈ ఎంటర్ పాయింట్. సో ఇలా మనం ఇది గీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే XY లైన్ డైరెక్షన్తో మనం ఒక లైన్ని గీయాలన్నమాట. సో చూడండి, గీసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో మీకు. సో ఇలా ఒక XY లైన్ని మనం ఇలా మెజర్ చేసుకోవాలి. గీసిన తర్వాత దీంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో, సో ఈ వాల్యూ పార్ట్ ఏదైతే ఉందో డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసుకొని రేడియస్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని కూడా మనం ఒక వర్టికల్ లైన్లో డ్రా చేస్తాం. ఇలా వర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత దీన్ని కంపాస్ పెట్టి దీన్ని కూడా మనం నీట్గా ఇలా డ్రా చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది ఇది ఎడ్జ్. సో అలాగే ఇక్కడ ఏదైతే వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఉందో ఆ హైయెస్ట్ వాల్యూ లోపల
ఇలా డైమెన్షన్ ఇచ్చేస్తాం. డైమెన్షన్ చేసిన తర్వాత పైన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి మనకు కావాల్సిన డైమెన్షన్తో దీన్ని మనం బోల్ట్, సో ఇక్కడ బోల్ట్ కావాలంటే బోల్ట్ అనమాట. దీని బోల్ట్ వచ్చేసి దీని లెంత్ గీసిన దాన్ని బట్టి ఇక్కడ పక్కన ఇలా వస్తుంది అనమాట. థర్డ్ పాయింట్ దీని మీద అలాగే అదనంగా ఇంకో నట్టు ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇది వన్ సైడ్ బోల్ట్ అనమాట. ఈ వన్ సైడ్ బోల్ట్తో పాటు సెకండ్ సైడ్ కూడా మనం బోల్ట్ గీయాలి కీతో పాటు. సో ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అంటే హ్యాచింగ్ లైన్స్ ఉంటాయి. ఇలా హ్యాచింగ్ లైన్ ఎంతవరకు అయితే మనకి ఇది కావాలో అంతవరకు హ్యాచింగ్ లైన్ గీస్తాం అనమాట. అలాగే దీని నుంచి వచ్చే డిస్టెన్స్ అయితే సర్కిల్ నుంచి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది. అలాగే దీని నుంచి మనకు కావాల్సిన నట్ ఏదైతే ఉందో ఆ నట్ ప్రకారం ఇక్కడ నుంచి అనమాట నట్టు. సో దీని నుంచి ఒక సెంటర్ లైన్ గీసి ఇట్లా ఇక్కడ నుంచి మనకి ఏదైతే లెంత్ అవసరమో దీన్ని డాటర్ లైన్గా డ్రా చేసుకుంటాం. దీనికి ఫుల్ లెంత్ డ్రా చేస్తాం. ఇంటర్నల్గా డాటర్ లైన్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఏదైతే మనం ఇది చేసాము బాక్స్ లాగా, ఇక్కడ కూడా అలాగే బాక్స్ లాగా డ్రా చేయాలన్నమాట. ఇలా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత దీనిపైన ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆ డైమెన్షన్స్ ప్రకారం దీన్ని కూడా గీసుకొని మనం ఈ విధంగా నీట్గా చక్కగా వేసి ఇది అవుట్ సైడ్ ఎగ్జాగన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు సంబంధించిన మ్యాథ్ ఇలా గీస్తాం అనమాట. సో ఇలా గీసేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ప్రకారం మనం డైమెన్షన్స్ ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి దీనికి ఇలా వస్తుందన్నమాట. ఇంటర్నల్గా వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రకారంగా దీన్ని మనం ఇలా డ్రా చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారంగా ఇంటర్నల్గా ఒక లైన్ చేస్తాం. ఇలా ఒక లైన్ గీస్తాం. గీసిన తర్వాత ఆప్షనల్గా ఇలా గీస్తాం సైడ్కి. అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఇలా వస్తుంది. ఇంటర్నల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారంగా దీన్ని ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వస్తుంది. దాంతోప్పుడు మనం ఏదైతే సెంటర్ లైన్ గీసామో దీన్ని మొత్తానికి హ్యాచింగ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వర్టికల్ లైన్లో అదర్ స్క్రూ పట్టించేదన్నమాట. ఇది వచ్చేసి హెగ్జాగోన్ సెక్షన్ అన్నమాట. అలాగే దీంతోపాటు ఇలా వచ్చేసి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ టచ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ లైన్కి. సో ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ ఉందో ఆ డైమెన్షన్ ప్రకారము ఇక్కడ ఇంటర్నల్గా ఇంకో పార్ట్ ఉంది కదా ఆ పార్ట్కి ఇచ్చారనమాట. సో ఇక్కడ బోల్ట్ ఏదైతే ఉందో సెంటర్ లైన్కి ఆ బోల్ట్కి ఇలా గ్యాప్ ఇస్తుంది అనమాట హెచ్. అలాగే సేమ్ యాసిస్గా ఇక్కడ కూడా ఒక బోల్ట్ ఉంటుంది. ఇది కనబడదు కాబట్టి హ్యాచింగ్లో వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇలా ఫ్రంట్ వ్యూగా డ్రా చేస్తాం అనమాట. ఫ్రంట్ వ్యూగా డ్రా చేసిన తర్వాత దాని ఆపోజిట్లో క్వైట్ ఇక్కడ హైట్ ఏదైతే వాల్యూ ఉందో దీనికి సంబంధించి లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇది సెంటర్ లైన్ అనమాట. సెంటర్ లైన్ తర్వాత దీని నుంచి ఒక లైన్ తీసుకొని స్క్వేర్ టైప్ బోల్డ్, నెక్స్ట్ ఇక్కడ హెగ్జాగాన్ లాంటిది సో ఇలా హెగ్జాగాన్ లాంటి ఉంటుంది. అలాగే ఇక్కడ బాటమ్ సైడ్ కూడా హెగ్జాగాన్లా ఉంటుంది అనమాట. ఇలా హెగ్జాగాన్ ఉంటుంది. సో మధ్యలో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రొజెక్షన్స్ అనమాట. ఇలా ప్రొజెక్షన్ చేస్తారు. ఇలా ప్రొజెక్షన్ చేసిన తర్వాత ఈ సెంటర్ లైన్ నుంచి సెంటర్ లైన్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఈ లైన్ ఏది ఉందో ఆ లైన్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూతో డైమెన్షన్స్ ఇలా ఉంటుంది. అలాగే ఎండ్ పాయింట్ ఇక్కడ ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఇక్కడ కూడా డైమెన్షన్స్తో అలాగే ఉంటుందన్నమాట. సో ఈ అడిషనల్గా వచ్చే పార్ట్ ఏదైతే ఉందో దీని నుంచి లెంత్ అన్నది మనం ఇక్కడ వరకు చూపిస్తాం అనమాట. అడిషనల్ పార్ట్ ఎంతైతే ఉందో అంత పార్ట్ అనమాట. సో ఇలా గీస్తాం అనమాట. దీని పేరు ఇలా గీసిన తర్వాత మనకి ఎక్కడైతే హ్యాచింగ్ వేయాలో అక్కడక్కడ కంపల్సరీగా హ్యాచింగ్స్ వేసేస్తే పిక్చర్ అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. ఇలా గీసిన తర్వాత
దీనికి బాటమ్ సైడ్లో పార్ట్ లిస్ట్ ఉంటుంది కదా, సో రైట్ సైడ్లో కావచ్చు లెఫ్ట్ సైడ్లో కావచ్చు బాటమ్ సైడ్లో పార్ట్ లిస్ట్ మనం ఎలా గీస్తామంటే ఇక్కడ పార్ట్ లిస్ట్ అని రాసి PART పార్ట్ లిస్ట్ రాసి, సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, సో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, సెకండ్ వన్ నేమ్ ఆఫ్ ద మెటీరియల్, తర్వాత మెటల్, తర్వాత క్వాంటిటీ అన్నమాట. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమెన్షన్స్ అన్న నెంబర్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పార్ట్ లిస్ట్లో సెకండ్ వచ్చేసి స్ట్రాప్ అన్నమాట, ఇక్కడ కూడా స్ట్రాపే. సో CI అనమాట, కాస్ట్ ఐరన్, సో 1 అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి షేవ్ అనమాట, SHAV షేవ్, ఇది CIతో చేస్తుంది 1 పాయింట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సిమ్ అనమాట, SHIM సిమ్, సో ఇది తయారు చేసేది వచ్చేసి బ్రాస్ అనమాట, ఇక్కడ 2 ఉంటాయి. తర్వాత ఫిఫ్త్ వన్ పాయింట్ వచ్చేసి బోల్ట్స్ అండ్ నట్స్, బోల్ట్స్ అండ్ నట్స్ అనమాట. సో ఇది MS ఐరన్ రాడ్, తర్వాత 2 ఉంటాయి అనమాట. సో ఇలా రాసిన తర్వాత మనం ఏదైతే పేరు రాస్తున్నామో ఒక పాయింట్ పెట్టుకొని 5 mm డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ స్క్రూ కాదు ఎసెంట్రిసిటీ అన్న వాల్యూ ఏదైతే ఉందో అది గీయాలన్నమాట. ఎసెంట్రిసిటీ అనమాట. సో ఇది మనం ఎసెంట్రిక్ గురించి పార్ట్ లిస్ట్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, క్లారిటీగా నేర్చుకోనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను. అంతవరకు బాయ్ అండి, ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వీడియో, నచ్చకపోతే లేదు, బట్ ఒకసారి అయితే అబ్జర్వేషన్గా చూడండి ఒకసారి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక టాపిక్ వచ్చేసి టూల్ పోస్ట్, లేత్ టూల్ పోస్ట్ అనమాట. సో జాగ్రత్తగా వినండి.